హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం క్యారెట్ జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 5-6 క్యారెట్ తీసుకోవాలి. తీసుకొని బాగా వాష్ చేసేసేయాలి. చూడండి, మనకి ఈ విధంగా మంచిగా వాష్ చేసేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా అన్ని క్యారెట్ తీసి పక్కన పెట్టుకొనేసేయాలి. బాగా వాష్ చేసేసి చూడండి, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ పీసెస్. ఇలా అన్ని బాగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇలా జార్‌లో వేసుకొని క్యారెట్ పీసెస్ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలి. హాఫ్ కప్ పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాదం పప్పులు కొన్ని, కాజు పప్పులు కొన్ని, వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మొత్తం బాగా సెపరేట్ అయిపోతుంది. తర్వాత మరొకసారి కూడా సెపరేట్ చేసుకోవాలి. పెద్ద జార్ అయితే అన్నీ ఒకేసారి వేసుకుంటే సరిపోతాది. ఇది చిన్న జార్ కాబట్టి నేను 2 ఫేసెస్‌గా వేసుకున్నాను. చూడండి, మనకి అంతా సెపరేట్ అయిపోతుంది. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ వరకు ఫ్రిడ్జ్‌లో ఉన్నటటువంటి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలినటటువంటి పాలు వేసుకొనేసేయాలి. బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఇందులోకి షుగర్ ఒక 1 కప్ యాడ్ చేసుకొనేసేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 3-4 మినిట్స్ బాగా కలుపుతూనే ఉండాలి. షుగర్ బాగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అంతే, ఈజీ. ఇప్పుడు గ్లాస్ తీసుకొని గ్లాస్‌లో సర్వ్ చేసుకోవాలి జ్యూస్ మొత్తం. ఇప్పుడు మరింతగా బ్యూటిఫుల్ చేయడానికి కొద్దిగా బాదం పలుకులు వేసుకోవాలి పైన. క్యారెట్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాదంతో అలా చల్లుకోవాలి. Please do subscribe, like, share, comment. Please support to me. Bye bye.